శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో ఇంకా కొన్ని పద్యాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారం మన పరీక్షిత్ యాత్రకు బయలుదేరాడు, దిగ్విజయ యాత్ర, జైత్ర యాత్రకు బయలుదేరాడు అన్న చోట మన కథ, భాగవత కథ మొదలైంది. అంతకన్నా ముందు జరిగిందంతా మనకి పూర్వరంగము. మన వ్యాసుల వారు దిగులుతో ఉండడం, నారదుల వారు వచ్చి ఆయన దిగులుకు కారణం ఏంటో ఆయనకే చెప్పడం, ఆ తర్వాత వ్యాసుల వారు సరస్వతి నదీ తీరంలో కూర్చుని ఆయనలోకే ఆయన చూసుకుని ధ్యానంలో మొత్తం భాగవతాన్ని దర్శించడం, ఆ తర్వాత రాయడం మొదలు పెట్టడం, ఇటువంటివన్నీ మనం చాలా విషయాలు చూసుకుంటూ వచ్చాము. పోయిన వారం మనం ఏం చూసామంటే, కృష్ణుల వారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే పాండవులందరూ వెళ్ళిపోయారు, కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది, ద్రౌపదీదేవి మొదలైన వాళ్ళందరూ ఎవరి మార్గాన్ని వాళ్ళు చూసుకున్నారు. అంతవరకు అక్కడ విషయాలు చూసుకుని ఇప్పుడు అసలు మన భాగవత కథలోకి మనము వెళ్తూ ఉన్నాము. అక్కడ ఆగాము, అక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాము. గో వృషభ సంవాదం అన్న చోట పరీక్షిత్ మహారాజు చాలా గొప్పగా ఆయన జాతకంలో ఏ విధంగా రాసి ఉంది అని పౌరోహితులు చెప్పారో అదే విధంగా ఆయన ఎంతో గొప్పగా భూమండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకసారి ఆయన పాలనలో ఉన్న భూమిని చూస్తూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు నయనాభక్కణజాల మేల విడువన్నా తల్లి, నీ మేను సామయమై ఉన్నది, మోము వాడినది, నీ మన్నించు చుట్టాలకున్ భయ దుఃఖంబులు నెందు వందవు గదా, బంధించి శూద్రుల్ పదత్రయహీనన్ నను పట్టవత్తురనియో తాపంబు నీకేటికిన్ అని అక్కడ ఉన్న ఆవును చూస్తూ ఒక ఎద్దు మాట్లాడుతూ ఉన్నది. భూమి గోరూపంలో ఉన్నది, ధర్మము వృషభ రూపంలో ఉండి అవి రూపాలు తీసుకొనొచ్చి, ధర్మానికి రూపమేమి? ధర్మానికి రూపము ధార్మికంగా ఉన్న మనుషుల్లో కర్మలుగా బయటపడుతుంది. భూమి ఈ మొత్తం కర్మలు చేసుకునే జన్మలు తీసుకున్న ప్రతి ప్రాణికి ఆధారమై ఉన్నది. అయితే ఒక సమయంలో కృష్ణమూర్తి వెళ్ళిపోయారని చూసుకుని తట్టుకోలేక అందరూ ఆ విషయానికి బాధపడుతూ ఉన్నవాళ్లే. కృష్ణుడు ఆ రూపంలో మళ్ళీ కనపడడే అని అందరూ బాధపడుతూ ఉన్న సమయమే కొంతమంది దుఃఖము ఎంత రూపానికి వచ్చింది అంటే అసలు వాళ్ళ రూపాలను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ధర్మరాజాదులు. ఆ సమయంలో వెళ్ళిపోవడానికి అవకాశం లేని కొన్ని అవతారాలున్నాయి. మన భూమి లాంటిది, ధర్మం లాంటిది, అవి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అవి ఉండవలసి ఉంది. ఆ ఉన్నవి ఇప్పుడు రూపాన్ని వదిలిపెట్టిపోయిన కృష్ణమూర్తి గురించి రూపం తీసుకొని వచ్చి అక్కడ ఉండి మాట్లాడుకుంటూ ఉన్న విషయం చెప్పుకుంటున్నాము. అప్పుడు ఆ ధర్మం ఏమంటున్నదంటే, భూమితో నయనాభక్కణజాలము ఏల విడువన్నా తల్లి, తల్లి ఎందుకమ్మా కన్నీళ్లు? నయనాభక్కణజాలము అంటే కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లు. అవి ఏల విడువన్, ఎందుకమ్మా అట్లా కారుస్తున్నావు? కన్నీళ్లు కారంగా ఏడుస్తున్నావు ఎందుకమ్మా? పైగా నీ మేను, నీ శరీరము సామయమై ఉన్నది. ఆమయము అంటే వ్యాధులతో, పుళ్లతో, కురుపులతో ఉన్నది. సా ఆమయము. మోము వాడినది, నీ ముఖమంతా కళతప్పి ఉన్నది. నీ మన్నించు చుట్టాలకు, నిన్ను గౌరవించే నీ చుట్టాలకు భయ దుఃఖంబులు ఎందు పొందవు గదా. నీ బంధువులకు, నీ చుట్టాలకు
భయాలో దుఃఖాలో ఎందులో కూడా పొందవు గదా, లేవు గదా. నీ వాళ్ళకేమీ కలగలేదు కదమ్మా చెడు. పోని వాళ్ళ గురించి కాకపోతే బంధించి శూద్రుల్ పదత్రయహీనన్ నన్ను పట్టవత్తురనియో. శూద్రులు పదత్రయహీనన్ 3 కాళ్ళు లేకుండా ఉన్న నన్ను పట్టవత్తురనియో పట్టుకుంటారనే అమ్మా, నన్ను బంధించి పట్టుకుంటారనే అమ్మా. ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు? తాపంబు, ఈ తాపము, ఈ తపన నీకేటికి, నీకెందుకమ్మా? ఇంత తపిస్తున్నావు, ఇంత తపన చెందుతున్నావు ఎందుకమ్మా? నీకు ఆరోగ్యం బాగలేదా? నీ వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందా? నాకేమైనా కష్టం వస్తుందనా అని ధర్మము భూమిని అడిగింది. భూమిని ధర్మమే అడగాలి. ఎందుకంటే ధర్మం ఉన్నంత వరకే భూమి నిలబడి ఉంటుంది. భూమి తిరుగుతూ ఉండడము, మిగిలిన ప్రాణులకు ఆధారమై ఉండడము దాని ధర్మం. దాని ధర్మం దానికి లేకపోతే, అది ధర్మం తప్పిపోతే భూమి ఇంకా ఉండే అవకాశం ఉండదు. భూమి ఒకటే కాదు, భూ అని ఉన్న ప్రతి ప్రాణికి ధర్మంతోటే సంబంధం. ధర్మం తప్పిపోతే, కర్తవ్యాలు లేకుండా పోతే ఉండవలసిన అవసరమే ఎవరికి ఉండదు. భూమికే కాదు, మనెవరికి ఉండవలసింది ఉండదు. ధర్మం లేకపోతే ఎవరు ఉండరు, ధర్మం లేకపోతే ఎవరు ఉండదు. ధర్మమూర్తి వెళ్ళిపోయాడనే ధర్మరాజు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మమే లేకుండా ఉంటే భూమి కూడా ఉండదు. కాబట్టి ధర్మం వచ్చి భూమిని అడిగిందంటే అడగవలసే వస్తుంది. నీ పరిస్థితి ఎట్లా ఉందమ్మా అని అడగాల్సి వస్తుంది. నయనాంభక్కణజాలమేల విడువన్నా తల్లి, నీ మేను సామయమై ఉన్నది, మోము వాడినది, నీ మన్నించు చుట్టాలకున్ భయ దుఃఖంబులు నెందు పొందవు గదా. బంధించి శూద్రుల్ పదత్రయహీనన్ నన్ను పట్టవత్తురనియో, తాపంబు నీకేటికిన్ అని అడిగింది ధర్మం. మఖములు లేమి నమర్చిలకిట మీద మఖభాగములు లేక మానుననియో, రమణుల రక్షింపరనియో, పుత్రుల తల్లిదండ్రులు ప్రోవరనియో, భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు నృపుల సేవింతురనియో, కులిసహస్తుడు వాన కురియింపకుండగా ప్రజలు దుఃఖంబుల పడుదురనియో, హీనవంశ జాతులు ఏలెదరనియో, రాజ్యములో పాడి కలిగి జరుగవనియో, మనుజులు అన్నపాన మైథున శయన ఆసనాది కర్మశక్తులగుదురనియో, ఎందుకమ్మా నువ్వేడుస్తున్నావు అని మన ధర్మము భూమిని అడుగుతున్నది. ఒకవేళ భూమి మీద ధర్మం తప్పితే ఇవన్నీ జరుగుతాయి. భూమికి ఆమయములంటే వ్యాధులెందుకు వస్తాయి? ఇక్కడ నీ మేను సామయమై ఉన్నది. ఆమయములు వ్యాధులతో, పుళ్లతో, రోగాలతో నీ శరీరం కనిపిస్తున్నది అని ధర్మం ఎందుకన్నది అంటే, ధర్మానికి మొత్తం పూర్ణంగా ఉండవలసిన ధర్మము 3 భాగాలు లేకుండా ఒకే భాగంతో ఉన్నది. చాలా భాగము అధర్మం నిండి ఉండి కొంతమేర ధర్మం ఉంటే, ఆ అధర్మం ఎక్కువ అవుతే అధర్మం వ్యాధిలాగా భూమంతా వ్యాపిస్తుంది. ఆ రకంగా భూమంతా వ్యాపించిన అధర్మం ఎట్లా ఉంటుంది, ఎన్ని రూపాలతోటి ఉంటుంది అని కొంతగా మిగిలిపోయిన ధర్మము ఈ అధర్మాన్ని కూడా తట్టుకోవలసి వచ్చే ఆ భూమిని అడుగుతున్నది. ఆ అధర్మం ఎన్ని రూపాలుగా ఉంటుందో చూద్దాము. మఖములు లేని అమర్త్యులకు ఇట మీద మఖ భాగములు లేక మానుననియో. మఖములంటే యజ్ఞాలు. యజ్ఞాలు లేకపోవడం వల్ల అమర్త్యులకు, మర్త్యులు అంటే మరణించే స్వభావం ఉన్నవాళ్ళు మనుషులు, అమర్త్యులు అంటే మరణం లేని వాళ్ళు దేవతలు. దేవతలకు ఇట మీద ఇంకిప్పటి నుంచి
మఖ భాగములు హవిర్భాగాలు లేక మానుననియో ఆగిపోతాయనే. అధర్మం పెరిగిపోతే ధార్మికమైన యజ్ఞయాగాదులు తగ్గిపోతాయి. యజ్ఞాలు తగ్గిపోతే దేవతలకు హవిర్భాగాలు అందవు. హవిర్భాగాలు దేవతలకి అందకపోతే ఇంక దేవతలు వారు చేయవలసిన పనులు, వర్షాలు కురిపించడం, గాలులు వీయడం మొదలైనవన్నీ సరిగ్గా జరగవు. ఆ విధంగా భూమికి చాలా కష్టం వాటిల్లుతుంది. అది నువ్వు తలుచుకొని భయపడుతున్నావా? రమణులు రమణుల రక్షింపరనియో. రమణులు అంటే రమించేవాళ్ళు. వారిలో వాళ్ళు రక్షించడం, భార్యను భర్తలు చూసుకోవడం, భర్తలను భార్యలు చూడడం మొదలైనవన్నీ జరగవనా? ఆ విధంగా రక్షింపడం, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడం అటువంటివి జరగవనా? అందుక ధర్మం తప్పి ప్రవర్తిస్తారనా? పుత్రుల తల్లిదండ్రులు ప్రోవరనియో. పిల్లల్ని తల్లిదండ్రులు కాపాడరు, పోషించరనే. అందుకనే ఏడుస్తున్నావు. భారతి కుజనుల ప్రాపించుననియో. భారతీదేవి సరస్వతి చదువు కుజనులకు, తక్కువ రకం మనుషులకు, దుర్జనులకు ప్రాపిస్తుందనే. చదువు సంజలు ఒకవేళ దుర్జనులకు దక్కితే వాళ్ళు వాటిని దుర్మార్గమైన పనులకే వాడుతారు. ఆ విధంగా కూడా దుర్మార్గపు కర్మలు పెరుగుతాయి, మళ్ళీ ధర్మం తగ్గుతుందని అందుకనే ఏడుస్తున్నావు. సద్విప్రులు నృపుల సేవింతురనియో. సద్విప్రులు వేదాలు చదువుకున్న వాళ్ళు, సజ్జనులు నృపులను, రాజులను సేవిస్తారనే. సరిగ్గా పనులు, మంచి పనులు చెయ్యని వాళ్ళు దుర్జనులేమో చదువుకుంటారా? సజ్జనులేమో పోయి రాజుల దగ్గర ఉద్యోగాలు చేస్తారా? ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చెయ్యకుండా స్వధర్మాల్ని వదిలిపెట్టి పరధర్మాల్ని చేస్తూ ఉంటారా? ఆ విధంగా రకరకాలుగా ధర్మం తప్పిపోతుందా? అందుకని ఏడుస్తున్నావా? కులిస హస్తుడు. కులిసెము అంటే పిడుగు, వజ్రాయుధము. దాన్ని హస్తంలో పట్టుకున్నవాడు మన ఇంద్రుడు వాన కురియింపకుండగా, ఆయన వానలు కురిపించకుండా ఉంటే ప్రజలు దుఃఖంబుల పడుదురనియో. ప్రజలు కష్టాలు పడతారనే. మరి ఇంద్రుడు వానలు ఎందుకు కురిపించడంటే యజ్ఞాలు చేయకపోతే, ధర్మం తప్పి ఎవరిని వాళ్ళు కాపాడుకోకుండా, వారిని రక్షించుకోకుండా ఉంటే, తల్లిదండ్రులే పిల్లల్ని చూడకుండా ఉంటే, కంచెలే చేలును మేస్తూ ఉంటే, అక్కర్లేని వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులన్నీ చదువుకుంటుంటే, చదువుకున్న వాళ్ళు పోయి ఎక్కడో ఎవరినో సేవిస్తుంటే, ఇవన్నీ చూసి ఆ దేవతలకు రాజైన వాడు సంతోషిస్తాడా? ఆయన కోపం వచ్చి వానలు కురిపించకుండా ఉంటే ప్రజలకు అన్నం పుడుతుందా? ఒకదాంతోటి ఒకటి పెనవేసుకొనున్న ఇన్ని రకాలుగా, ఇన్ని పాదాలలో పద్యం రాస్తే ఇన్ని రకాలుగా వేరుగా ఉన్న కష్టాలు అనుకుంటాము. కాదు, ఈ దుఃఖాలన్నీ ఒకటే పుండు నుంచి బయలుదేరాయి. ఒకటే క్యాన్సర్ నుంచి బయలుదేరిన రకరకాల పుళ్ళివన్నీ. ఆ క్యాన్సర్ ఏమి అంటే అధర్మం. పైగా హీన వంశ జాతులు ఏలెదరనియో. హీనం అంటే నీచమైన వంశములలో జాతులు పుట్టిన వాళ్ళు భూములను ఏలుతారనే. ధర్మంగా, ధార్మికంగా, వేదోక్తంగా యజ్ఞంలాగా భూమిని పాలించే వాళ్ళు దాన ధర్మాలతోటి, దయతోటి, దాక్షిణ్యంతోటి, దక్షతతోటి ఏలేవాళ్ళు కాకుండా, ఇటువంటి దయ కాని, దాక్షిణ్యం కాని, ధర్మం కాని లేని వాళ్ళు భూమిని ఏలుతూ ఉంటే ఆ భూమి మీద ఉన్న ప్రాణులు ఎట్లా బ్రతికి బట్టగడతారు? వాళ్ళని భరిస్తున్న భూమి ఏ విధంగా తట్టుకుంటుంది? అది తలుచుకొని నువ్వు ఏడుస్తున్నావా అమ్మా?
పైగా వంశం అనే మాట మనకు ప్రతి చోట వస్తుంది. దాని అర్థం చూద్దాం. వంశము అంటే వెదురు అని అర్థం. వెదురు. ఆ వెదురుకు అరచేయంత దూరంలో లేదా మోచేయంత దూరంలో కణుపులుంటాయి. వెదురు చిన్నదైతే దగ్గరకు ఉంటాయి, వెదురు చాలా పొడుగ్గా ఉంటే కణుపులన్నీ ఉంటాయి. ఈ కణుపులు ఉండి అక్కడి నుంచి విడిపోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అంతవరకు, అక్కడి నుంచి అంతవరకు, అక్కడి నుంచి అంతవరకు అని తెలుస్తుంటుంది. ఆ విధంగా ఉన్నది వంశం. ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తూ ఉండడం వంశం. ఆ రకంగా అది పెరుగుతుంటుంది ఆ వెదురు చెట్టు. దాన్ని, ఆ వెదురును వంశం అని పిలుస్తారు. ఆ విధంగా నేను నాకొక కూతురు, దానికొక కూతురు, లేకపోతే నేను నాకొక కూతురు, దానికొక కొడుకు, వాడికొక కూతురు, ఆ రకంగా ఏదో వెదురుకి ఒక కడుపు నుంచి ఇంకో కడుపుకి వెదురంతా ఎట్లా పొడుగ్గా బొంగంతా పెరుగుతుంటుందో అట్లా ఒక్కళ్ళ నుంచి అది అట్లా పెరుగుతూ వస్తూ ఉంటే వెదురులాగా పెరిగింది అని చెప్పడానికి వంశం అని పిలుస్తాము. అయితే అది ఆ పెరిగేది హీనమై ఉన్నది. హీనం ఎందులో నుంచి అంటే, తగ్గిపోయి ఉండడం ఎందులో నుంచి అంటే జ్ఞానంలో నుంచి, ధర్మంలో నుంచి. ధర్మహీనమై జ్ఞానహీనమై ఉన్న ఈ తంతులాగా ఉన్న జన్మలన్నిట్లలో నుంచి పుడుతూ ఉన్న వాళ్ళు, ఆ ధర్మహీనులు, జ్ఞానహీనులు, ఆ జాతులు అంటే ఆ జన్మలు తెచ్చుకున్న వాళ్ళు నిన్ను ఏలుతారని భయపడుతున్నావా? అందుకేడుస్తున్నావా? రాజ్యములు పాడి కలిగి జరగవనియో, పాడి లేకుండా, పాలు లేకుండా, పంటలు లేకుండా, ఆ విధంగా తిండి తిప్పలకి అల్లాడుతూ రాజ్యాలు గడవడం కష్టంగా నెట్టుకొస్తారనే. తిండి తిప్పలు లేక నీ మీద బ్రతుకుతూ ఉన్న వాళ్ళు అవస్థలు పడుతుంటే చూడవలసి వస్తుందేమో. యజ్ఞాలు చెయ్యరు, ధార్మికంగా కర్మలు చెయ్యరు, ధర్మబద్ధంగా బ్రతకరు. దానివల్ల వానలు కురవవు, పంటలు పండవు. ఏ విధంగా వీళ్ళకి అన్నం పుడుతుంది? ఎట్లా పుట్టించాలి వీళ్ళందరికీ నేను అన్నము అని భయపడుతున్నావా? అందుకని ఏడుస్తున్నావా? మనుజులు అన్నపాన మైథున శయన ఆసనాది కర్మశక్తులగుదురు అనియో ఏడుస్తున్నావమ్మా. మనుషులు అన్నం తినడం, ఏదో దొరికినవి తాగడం, మిథునం కూడి ఉండడం, శయనం పడుకోవడం, ఆసనం కూర్చోవడం, ఇటువంటి కర్మల మీదే ఆసక్తి పెంచుకుని అసలేం జరుగుతుంది అని చూసుకోకుండా ఉంటారా? అందుకనే అమ్మా, రాజులేమో అజ్ఞానంతో అధర్మంతో ఉంటారా? మనుషులేమో యజ్ఞాలన్నీ మానేస్తారా? తిందామా, పడుకుందామా, తెల్లారిందా మళ్ళీ మొదలు పెడదామా అని ఆలోచిస్తారా? ఇటువంటివన్నీ ఉంటే వర్షాలు కురుస్తాయా? పంటలు పండుతాయా? ఎటువంటి కానికాలం వస్తుంది? ఏమి చూడవలసి వస్తుందని అందుకని ఏడుస్తున్నావా అమ్మా? ఇవన్నీ పుండ్లై నీ శరీరం మీద పెరుగుతూ ఉంటే ఆ రోగాలతో నువ్వు బాధపడవలసి వస్తుంది. అందుకని ఏడుస్తున్నావా అమ్మా అని ధర్మము భూమిని అడుగుతున్నది. మఖములు లేమిన్ అమర్త్యులకు ఇట మీద మఖభాగములు లేక మానుననియో, రమణుల రక్షింపరనియో, పుత్రుల తల్లిదండ్రులు ప్రోవరనియో, భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు నృపుల సేవింతురనియో, కులిసహస్తుడు వాన కురియింపకుండగా ప్రజలు దుఃఖంబుల పడుదురనియో, హీనవంశ జాతులు ఏలెదరనియో, రాజ్యములు పాడిగలిగి జరుగవనియో, మనుజులు అన్నపాన మైథున శయన ఆసనాది కర్మశక్తులగుదురనియో. జనని నీ భరమెల్లడించుటకునై చక్రాయుధుండు ఇన్ని హాయనముల్ తాను నరాకృతిన్ మెలగి నిత్యానందమున్ చేసిపోయినన్
నేనింకన్ అనాథనైతి కుజనుండెవ్వాడు శాసించునో పెను దుఃఖంబులనేమి పొందుననియో భీతిల్లి చింతించుటల్. జనని అమ్మా, నీ భరమెల్లా, నీ భారమంతా, భూభారమంతా దించుటకునై, దించడానికే, నీ భారాన్ని తగ్గించడానికే చక్రాయుధుడు, చక్రం పట్టుకొని వచ్చినవాడు ఇన్ని హాయనములు, ఇన్ని సంవత్సరాలు తాను నరాకృతిని మనిషిలాగా మెలగి ఈ భూమి మీద తిరిగి నిత్యానందముంచేసి నీకు ఎంతో సంతోషం కలిగించి ఇప్పుడు ఇంక వెళ్ళిపోయిన తర్వాత నేనింకా అనాథనైతినే, అయ్యో నేను నాథుణ్ణి రక్షించేవాడు లేకుండా పోయానే, కుజనుండు దుర్మార్గుడు ఎవ్వడు శాసించునో నన్నిప్పుడు, ఏ పెను దుఃఖంబులన్, ఏ కష్టాలతో ఏమి పొందునో వస్తాయో, ఎన్ని దుఃఖాలు ఎటువంటి కష్టాలు వస్తాయి అనియో అన్నాయమ్మ. భీతిల్లి భయపడి ఈ విధంగా చింతించుటల్, ఆలోచించుకుంటున్నావు, భయపడుతున్నావు అందుక అమ్మా. ఇన్ని పాపాలు అధర్మాలు పెరిగిపోతుంటే ఆపేవాడు నిన్న మొన్నటి దాకా భూమి మీద తిరిగాడే, ఇప్పుడు ఆయన లేడు, ఏ విధంగా నేను తట్టుకోగలనని భయపడి ఏడుస్తున్నావా అమ్మా. జనని నీ భరమెల్లడించుటకునై చక్రాయుధుండు ఇన్ని హాయనముల్ తాను నరాకృతిని మెలగి నిత్యానందమున్ చేసిపోయిన నేనింక అనాథనైతి కుజనుండెవ్వాడు శాసించునో పెను దుఃఖంబులనేమి పొందుననియో భీతిల్లి చింతించుటల్. తెప్పరమగు కాలము చేనెప్పుడు దేవతలకెల్ల నిష్టంబగు నీ యొప్పిదము, కృష్ణుడరిగిన తప్పెగదా తల్లి నీవు తల్లెడపడగన్. దెప్పరమగు ఎంతో కాని కాలము, తట్టుకోలేనంత దుర్మార్గపు కాలముతో ఎప్పుడు దేవతలకు ఎల్లా, మొత్తం దేవతలకు ఎల్ల దేవతలకు ఇష్టమైన నీ యొప్పిదము, నీ అందము, నీ గొప్పతనము ఒప్పి ఉండడం, తగిన విధంగా ఉండడం, అది కృష్ణుడు అరిగిన, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత తప్పే కదా, తప్పిపోయింది కదా తల్లి, లేకుండా పోయింది కదా, నువ్వు తల్లడపడగన్, తల్లడిల్లేటట్టు కృష్ణుడు వెళ్ళిపోతే నీ అందం కూడా, నీ కళ కూడా తప్పిపోయింది కదా అమ్మా. తెప్పరమైన కాలం వచ్చింది కదా, తట్టుకోలేని కాలము అని. ఎందుకు అంటే మళ్ళీ అంటే అధార్మికమైన మనుషులున్నప్పుడు, అధర్మాలన్నీ చేస్తుంటే భూమి అందం ఎక్కడ చూస్తారు, అంత పొల్యూషనే ఉంటుంది. అప్పుడు భూమి ఒప్పితమైన దాని అందం కనిపించేది ఎక్కడ ఉంటుంది, చక్కటి పంట పొలాలు, స్వచ్ఛమైన నీళ్లు, నిర్మలమైన గాలులు, ఎక్కడవక్కడ జాగ్రత్తగా ఉన్న కొండలు కోనలు ఎక్కడుంటాయి. కోనలు అడవులన్నీ కొట్టేయడం, అడవుల్లో ఉన్న జంతువులన్నీ ఊళ్ళ మీదకి రావడం, ఊళ్ళల్లో కూడా చెట్లు కొట్టేసి నీళ్లు అన్ని మొత్తం చెరువులు, తటాకాలు, బావులన్నీ మూసేసి నీళ్లు లేకుండా చేయడం, గాలులన్నీ రకరకాల విషవాయువులతో నింపి పాడు చేసుకోవడం, అవన్నీ చేస్తే భూమి దాని ఒప్పిదము, దాని అందం ఎక్కడుంది, మొత్తం కళ తప్పి ఉంటుంది. అంత భూమి నిండా ఘాట్లు పెట్టి చెట్లను పెరగనీయక, నీళ్లు లేక, అల్లల్లాడిపోతున్న జంతువులతో పక్షులన్నీ బ్రతకడానికి కూడా అవకాశం లేక, వాటికి కూడా గూళ్ళు లేక, ఆ విధంగా చూడబుద్ధి కాకుండా తయారు చేసుకుంటున్నాం మనం భూమిని. అది ఆ ధర్మం అప్పుడే చూసింది, భూమి ఎప్పుడో ఊహించింది. ఈ కలికాలం వస్తుందంటే నా బతికిట్లుంటుంది, మొత్తం నా బతుకంతా బస్ స్టాండ్ చేస్తారు వీళ్ళు. ఆ కళ్ళతో వెలుగుతున్న భూమిని కళ తప్పి కళావిహీనంగా ఉండేటట్టు చేస్తారు, నన్ను అట్లా తయారు చేస్తారని భూమి అప్పుడే ఊహించుకుంది. ధర్మం అప్పుడే తల్లడిల్లిపోయింది భూమి కోసమని, నాలాంటి వాళ్ళందరూ బయలుదేరుతారని. తెప్పరమగు కాలము చేనెప్పుడు దేవతలకెల్ల నిష్టంబగు నీ యొప్పిదము, కృష్ణుడు అరిగిన తప్పే గదా తల్లి నీవు తల్లడపడగన్.
పైగా అధర్మానికి ఉన్న పెద్ద లక్షణం ఏంటంటే భయం లేకపోవడం. కృష్ణుడున్నాడు, కృష్ణుడు లేడని కాదు, అసలు దేవుడు ఉన్నాడని లేదు, లేడని లేదు, దేవుడికి భయపడేది లేదు, పెద్దవాళ్ళకి లొంగేది లేదు, గురువులకి నమ్రతగా ఉండేది లేదు, దేనికి లొంగేది లేదు. అధర్మానికి ఉన్నది ఏంటంటే మొండి బలం, దానితోటి దేన్ని ఆపేది లేదు, అంతా చెడగొట్టడమే. అది అప్పుడే ఆ రెండు చూసుకొని భూమి ధర్మం రెండు బాధపడుతున్నాయి. అనిన భూదేవి ఇట్లనియే. అప్పుడు ఆ ధర్మానికి భూమి ఏం చెప్తుందంటే, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడు ఆ శ్రీలలనేసుడు లేమిని కాలముచే నీకు నొంటి కాలయ్యగదే. ఈ లోకంలో ఇంతకు ముందు పూర్వం నువ్వు ఒకానొక సమయంలో 4 పాదముల 4 కాళ్ల మీద నడతువు కదా, నడిచేవాడివి కదా. నేడు ఆ శ్రీలలనేసుడు, ఆ స్త్రీలను ఐశ్వర్యాలని లాలించేవాడు లేమిని లేకపోవడం వల్ల, కాలముచే అటువంటి కాని కాలం రావడం వల్ల నీకు ఒంటి కాలయ్యింది కదా, అందుకని నేను ఏడుస్తున్నానయ్యా. 4 భాగాలుగా, 4 భాగాలంటే మొత్తం 360 degrees పూర్ణంగా ఉండడం. పూర్ణంగా ఉన్న ధర్మము ఒకానొక సమయంలో నడిచింది, నా కళ్ళారా నేను చూశాను. భూమి మీద ధర్మము, అందరూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, అది ఆ విధంగా నడుస్తుంటే ధర్మం నేను చూశాను. ఆ ధర్మ చక్రము నిండుగా నడుస్తుంటే నేను చూశాను. ఇప్పుడేమైంది, అందులో 3 భాగాలు పోయినాయి. ధర్మము మొత్తం ఆ చక్రం అంతా గుండ్రంగా ఉండి అది నడుస్తూ ఉండేది కాస్త పోయి ఇప్పుడు 3 భాగాలు విరిగిపోయింది. ఒక్క భాగంతో ఉన్న ధర్మము ఎంత మాత్రం నడుస్తుంది, అది కూడా చూడవలసి వస్తుంది ఇప్పుడు నాకు. ఆ 3 భాగాలు పోయి ఒక్క పావు భాగంతో ఉన్న ధర్మాన్ని పెట్టుకొని, నిన్ను నేను పెట్టుకొని ఇప్పుడు ఈ భూమి అంతా, భూమి మీద ఉన్న ప్రాణి కోట్లను నేను తట్టుకోవాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటున్నానని చెప్తుంది భూమి. శ్రీలలనేసుడు అని మాట వాడారు మన పోతన గారు. శ్రీలలనుడు, లాలించేవాడు, లాలనం చేసేవాడు, లాలించేవాడు అంటే చూసుకునేవాడు. శ్రీ అంటే ఆశ్రయమై ఉండడం, ఆశ్రయ స్థానమై ఆధారమై చూసుకునేవాడు లేకపోయేసరికి ఆయన అటు ధర్మమూర్తి, ఇటు ఆధారమై ఉన్న స్వరూపము. ఇప్పుడు ఆధారం లేకుండా పోయాడు, ధర్మం 3 భాగాలు లేకుండా పోయింది. కొంత మిగిలినది అంతంత మాత్రంగా ఉన్న దాంతో ఏ విధంగా ఒక మొత్తము కాలమంతా పావు భాగం మిగిలిపోయిన ఈ కలికాలం మొత్తం చతుర్యుగాల్లో 3 యుగాలు అయిపోయినాయి ద్వాపర యుగంతో కలిపి. ఇంకొక భాగం మిగిలింది ఈ చతుర్యుగంలో. ఆ మిగిలిన ఒక్క భాగము, ఈ మిగిలిన ఒక్క భాగం ధర్మంతో అంతంత మాత్రం ఉన్న ఆధారంతో స్త్రీలతో ఏ విధంగా నేను నడపాలి అని ఆలోచించుకుంటుంది. ఆమె పరిస్థితి ఎట్లా ఉంది అంటే, భూదేవిది ఏదో పరిపూర్ణంగా 100 సంవత్సరాలు ఒక మనిషికి జన్మ ఉంటే 75 సంవత్సరాలు గడిచిపోయాయి, గడిపేశాడు. ఇంకొక 25 సంవత్సరాలు మిగిలాయి. ఉద్యోగం కూడా చేయట్లేదు ఇప్పుడు. ఇంతకు ముందు వచ్చే జీతంలో ఏదో ఒక పావు వంతు రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి. ఆ ఉన్న పావు వంతులో, ఆ ఉన్న చిన్న ఇంట్లో, ఆ ఉన్న కొంత ఆరోగ్యంతో ఆ మాత్రం ఆ మిగిలిపోయిన 25 ఏళ్ల సమయం, ఒక 25 ఏళ్ళు ఏ విధంగా గడపాలి, ఏ రకంగా బిల్స్ కట్టాలి, వచ్చేపోయే వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఉన్న కొంతలో కొంత ఆరోగ్యం, కొంత ఆయుష్, కొంత డబ్బులు ఉంటే ఈ మిగిలిపోయిన పావు భాగాన్ని, జీవితాన్ని ఎట్లా గడపాలి అని ప్లానింగ్ ఎట్లా చేసుకుంటామో మనము, అట్లానే భూదేవి కూడా చేసుకుంటుంది. ఎందుకంటే 3 భాగాలు అయిపోయింది. చతుర్యుగంలో 4 యుగాలున్న ఒక సైకిల్లో 3 భాగాలు అయిపోయినాయి, ఇంకొక భాగం మిగిలింది. స్త్రీలు కూడా తగ్గాయి, ఐశ్వర్యాలు, భూమి మీద ఉన్న
ఆ ఉత్పత్తులు కూడా తగ్గాయి, ఖనిజాలు కూడా తగ్గిపోయినాయి. మనం తోవి 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 గనులన్నీ మొత్తము పాడు చేసాము. అందులో నుంచి ఆయిల్ రావడం తగ్గిపోయింది, అందులో నుంచి బంగారం అవన్నీ రావడం తగ్గిపోయాయి, అందులో నుంచి బొగ్గు రావడం తగ్గిపోయింది. కష్టంగా ఉంది, చెట్లు అవి మొలవడం కూడా కష్టంగా ఉంది, పంటలు పండడానికి కష్టంగా ఉంది, నీళ్లు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇన్కమ్ తగ్గిపోయింది, మొత్తము ఐశ్వర్యం తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, లోపలికి వెళ్ళిపోతున్నాయి. పైన ఉన్నవన్నీ కాలుష్యం అయిపోయినాయి. ఈ కొంతకాలం మిగిలింది, అందులో పైగా అధర్మం ఎక్కువైంది, ఆరోగ్యం తగ్గిపోయింది. ఆరోగ్యం తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఇంకా కొంత భాగం మిగిలింది. దీన్ని ఏ రకంగా నేను ఈ కలియుగాంతం వరకు నెట్టుకొని రావాలి ఉన్న విషయాలతోటి అని ఆమె ధర్మంతో కలిపి ప్లానింగ్ చేసుకుంటుంది, ఆలోచించుకుంటుంది. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడు ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు నొంటి కాలయ్యగదే. ఆ శ్రీలలనేశుడు కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోగానే ఇంత కష్టం వచ్చింది అనుకుంటే నాకు ఇప్పుడే మనసులో కదిలింది ఏంటంటే, ఏదో 60 ఏళ్ల వరకు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం అయిపోతే రిటైర్మెంట్ అయిపోయినాక ఇంక జాబ్ చేయడానికి లేదన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ రకంగా ఉంది పరిస్థితి. అప్పుడు మరియు సత్య శౌచ దయా క్షాంతులను త్యాగ సంతోష ఆర్జవంబులను శమ దమ తపంబులను సమత్వంబును పరాపరాధ సహనంబును లాభంబు గలయడ ఉదాసీనుడై ఉండుటయును శాస్త్ర విచారంబును జ్ఞాన విరక్తులను ఐశ్వర్య శౌర్య ప్రభా దక్షత్వంబులను స్మృతియును స్వాతంత్ర్యంబును కౌశల కాంతి ధైర్య మాధవ ప్రతిభాతిశయ ప్రశ్రయశీలంబులను జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులను సౌభాగ్య గాంభీర్య స్థైర్యంబులను శ్రద్ధా కీర్తి మాన గర్వాభావంబులను అనియడి 39 గుణంబులు అవియునుగాక బ్రహ్మణ్యత శరణ్యత ఆది మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్తిల్లున్గావున. ఆయన ఉన్నప్పుడు ఇన్నుండేవి, ఎందుకంటే ఆయన వీటన్నిటికీ సాకారమూర్తి కాబట్టి. అవేంటి, ఆయనతో పాటు వెళ్ళిపోయినవేంటి, ఏమి తగ్గిపోయాయి కాబట్టి. ఇవన్నీ తగ్గడం వల్ల ఆరోగ్యం తగ్గి పుళ్ళు పడిపోయింది మన భూమి. ఇవన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి 3 భాగాలు పోయి ధర్మము ఒక భాగంతో మిగిలింది. ఏమి వెళ్ళిపోవడం వల్ల, ఏ 39 వెళ్ళిపోవడం వల్ల 39 ప్లస్ ఈ 2 ఏ 41 వెళ్ళిపోవడం వల్ల ఆరోగ్యం 3 అంతులు తగ్గి భూమి, ధర్మం 3 అంతులు తగ్గి ధర్ముడు ఉన్నారో చూద్దాము. సత్యము, మాట మీద నిలబడ్డం, మార్పు లేకుండా ఉండడం. శౌచము, శుచి, వాక్ శౌచము, నోరు శుద్ధిగా ఉండడం, మనసు శుద్ధిగా, చిత్తము శుద్ధిగా ఉండడము, శరీరము మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా శుద్ధంగా ఉండడం. దయ, క్షాంతి, సహనము, త్యాగము, మనసుతోటే అన్ని వదిలేయగలగడము. మనసుతో వదిలేసి ఇంక శరీరంతో పట్టుకునేది లేదు. సంతోషము, తోషము, తృప్తి, ఆర్జవము, రుజుస్వభావము, స్థిరంగా ఉండగలగడము. శమము, మనో నిగ్రహము, దమము, ఇంద్రియ నిగ్రహము. తపము, తపించడము, తపస్సు ఆచరించడము. సమత్వము, అందరినీ సమంగా చూడగలగడము. పరాపరాధ సహనము, పరులు ఒకవేళ అపరాధం చేస్తే సహించడము. లాభం కలయడ ఉదాసీనుడై ఉండడం, లాభం వస్తుందంటే దాని వెంటబడి అంగలార్చుకుంటూ పరిగెత్తడం కాదు, లాభం వెంటబడి వెళ్లేదే లేదు, ఉదాసీనంగా ఉండడము. శాస్త్ర విచారము, శాస్త్ర అధ్యయనము. జ్ఞానము, విరక్తి, వైరాగ్యము. ఐశ్వర్యము, ఈశ్వరత్వ భావము. శౌర్యము, పరాక్రమము.
ప్రభ కళలు, దక్షత్వము చేయగలిగిన దక్షత, స్మృతి జ్ఞాపక శక్తి, స్వాతంత్ర్యము స్వాతంత్ర్యానికన్నా ముందు స్వచ్ఛందము, స్వచ్ఛందం కన్నా ముందు స్వేచ్ఛ. ముందు స్వేచ్ఛ ఉండాలి, స్వ ఇచ్ఛ, కోరిక. స్వ అంటే తనదైన, ఇచ్ఛ అంటే కోరిక. ఆ తర్వాత స్వచ్ఛందము, చందం అంటే సంకల్పం, ఆ కోరికలో నుంచి చెయ్యాలన్న సంకల్పము, అది స్వచ్ఛందము. ఆ సంకల్పంలో నుంచి యాక్చువల్ గా కర్మ, తంత్రము. స్వేచ్ఛ, స్వచ్ఛందము, స్వాతంత్ర్యము. ఒక ఆలోచన, ఐడియా, దాని తర్వాత చెయ్యాలన్న సంకల్పము, అక్కడి నుంచి చేసే ఆ పని. ఈ పనులన్నీ చేయడానికి ఆ కుశలత, నైపుణ్యం, కౌశలము, కాంతి, ఆ వెలుగు, తేజస్సు, ధైర్యము, ధృతి, పట్టుదల, మార్ధవము, మృదు స్వభావము, మాటలో అయినా సరే, ఆలోచనలో అయినా సరే, పనుల్లో అయినా సరే. అతిశయ ప్రతిభ, అతిశయించిన ఎంతో ఎక్కువైన ప్రతిభ, ఆ వెలుగులతో నిండి ఉన్న జ్ఞానం. ఇప్పుడు ఈ మూడు కలిపి చూసుకుందాం. జ్ఞానము, స్మృతి, ప్రతిభ ఒకటే. జ్ఞానం అంటే తెలుసుకోవడము, ఆ తెలుసుకున్నది స్మృతిలో ధరించడము, ధారణ. ఆ తెలుసుకున్న జ్ఞానము స్మృతిలో ధరించి దాన్ని అవసరానికి బయటికి తీయడం ప్రతిభ, టాలెంట్. జ్ఞానం ఉంది కానీ అది జ్ఞాపకం లేదంటే స్మృతి లేదు. జ్ఞానం ఉండాలి, అది జ్ఞాపకం ఉండాలి. ఆ జ్ఞాపకం ఉన్నది అవసరమైనప్పుడు వెంటనే రెడీ, అవైలబుల్ మెమరీలో ఉండాలి, వెంటనే అది బయటికి రాగలగాలి. ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు ఉంటే ఆ కుశలత ఉంటుంది, ఆ పని చేసే దక్షత ఉంటుంది. దీంతో ఆ తేజస్సు, ఆ వెలుగులుంటాయి. ఆ జ్ఞానం ఉంది, అది ఉన్న జ్ఞానము, జ్ఞాపకం ఉంది, అది అవసరమైనప్పుడు గుర్తుకొచ్చింది. ఇది జ్ఞానము, ఇది స్మృతి, ఇది ప్రతిభ. అంటే జ్ఞానము, జ్ఞాపకము, గుర్తు మూడు ఉంటే మిగిలినవన్నీ ఉంటాయి. వీటితో పాటు అది కూడా గుర్తు రావడం కూడా ఉత్త కథ, అతిశయించి గుర్తుకు రావడం. తర్వాత ప్రశ్రయము. ప్రశ్రయం అంటే ఆశ్రయమై ఉండడం. మనకు తెలుసు, ఆశ్రయ స్థానమై ఉండడం, ఎవరైనా వస్తే ఆశ్రయం ఇవ్వడం. దానికి ఆపోజిట్ ప్రశ్రయం, వినయంగా ఉండడం. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వినయంగా ఉండగలగడం, అది లీడర్కు ఉండవలసిన లక్షణం. ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నవాడు మిగిలిన వాళ్ళని ఆయన వెనకాల నడిపించగలగాలి, తప్పుదారి పట్టించకుండా నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఎంత ఉండాలో, ఎవరైనా చెప్తే వాళ్ళ వెనకాల అంత శ్రద్ధగా నడవగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఆశ్రయం ఒక్కటి ఉంటే సరిపోదు, ప్రశ్రయం కూడా ఉండాలి. అందుకే భగవంతుడి యొక్క భక్త వాత్సల్యం గురించి చెప్పేటప్పుడు అటు చెప్తాం, ఇటు చెప్తాము. భక్త వత్సలత అంటే భక్తులను, వత్సం అంటే ఏదో ఆవులు ఆవు దూడల్ని ఎట్లా చూసుకుంటాయో అట్లా భక్తులను చూసుకుంటాడు. కాబట్టి మనందరినీ ఆవు దూడలుగా, ఆయన ఆవుగా మనల్ని చూసుకుంటాడు. కాబట్టి భక్త వత్సలుడు అని పిలుస్తాము. అంతేకాక భక్తుల వెనకాల వత్సలంగా, ఆవు దూడలాగా, భక్తుల ఆవులైతే వాళ్ళ వెనకాల ఆవు దూడలాగా వెళ్తాడు. కాబట్టి ఆయన భక్త వత్సలుడు అని కూడా పిలుస్తాము. ఆ రకంగా ఆయన ఆశ్రయము, ప్రశ్రయం రెండు చేయగలడు. అట్లా చేయగలిగిన వాళ్ళే ఆ స్థితిలో ఉంటారు. ఆ తర్వాత శీలము, సౌశీల్యము. ఆ తర్వాత జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సులు అన్నిటిలో బలంగా ఉంటాడు ఆయన. ఆయన ఇంద్రియాలు మొత్తం 10 ఇంద్రియాలు, వాటితో పాటు 11వ ఇంద్రియం మనసు, అన్ని బలంగా ఉంటాయి. హృదయ దౌర్బల్యం ఆయనకు ఉండదు. సౌభాగ్యం, సు అంటే చక్కటి భాగ్యాలన్నీ, మొత్తము భోగానికి పనికొచ్చే భోగ్య వస్తువులతో కూడిన భాగ్యము, భోగ భాగ్యము, భోగానికి అనువైన, భోగించడానికి అవకాశం ఉన్న వస్తువులన్నీ ఉండడము భాగ్యము.
అటువంటి భాగ్యం 1, 2 కాదు. 1, 2 సుభాగ్యాలు, అందులో కూడా మంచివి 1, 2 సుభాగ్యాలు కాదు. ఆ మొత్తం సమూహం అంతా ఆయనకున్నది సౌభాగ్యం. మొత్తం ఉన్నదంతా ఆయనదే, అయి ఉన్నది ఆయన కావాలంటే అనుభవించడానికి. కాబట్టి అదంతా ఆయన సౌభాగ్యం. గాంభీర్యం, అంత గంభీరత, స్థైర్యం, స్థిరత్వం, చలించేదే లేదు, ఇంకా పర్వతమే. శ్రద్ధ, అంత ఫోకస్. పైగా ఇక్కడ మళ్ళీ చూసుకుందాం, జ్ఞానము, స్మృతి, ప్రతిభ. మనము చెప్పుకుంటున్నప్పుడు జ్ఞానము, జ్ఞాపకము, గుర్తుపెట్టుకోగలిగే శక్తి, దాన్ని అవసరమున్నప్పుడు వెంటనే బయటికి తీయగలిగిన శక్తి, వాటితో పాటు ఫోకస్, శ్రద్ధ. ఈ ఇవన్నీ ఎందుకుంటాయి? జ్ఞానము, స్మృతి, ప్రతిభ ఎందుకుంటాయంటే శ్రద్ధ ఉంటేనే ఆ 3 ఉంటాయి. లేకపోతే శ్రద్ధ లేకపోతే, ఫోకస్ లేకపోతే, కాన్సన్ట్రేషన్, ఇంక మిగిలివేవి ఉండవు. కీర్తి, గొప్ప పేరు ప్రతిష్టలను ఒక అర్థం ఉంది. కీర్తి అంటే వ్యాపకత్వ శక్తి, ఎంత దూరమైనా వ్యాపించగలడు. మానము, ఈ మానము చాలా ముఖ్యం. ఇది ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుందాం. మానం అన్న దాంతోటే మనకి ఎన్ని వస్తాయో చూడండి. ముందు ఉపసర్గలు మారుస్తున్నా కొద్ది. అభిమానము, అనుమానము, అవమానము అని 3 చూసుకుందాం. అభిమానం అంటే నా గురించి నా మానం. మానం అంటే నన్ను నేను ఎంత కొలుచుకుంటున్నాను అని. మానం అంటే కొలత. నన్ను నేను ఎంత అని కొలత వేసుకున్నాను. నా గురించి నేను ఒక అంచనా వేసుకుంటాను కదా, నాకు ఇంత అందం ఉంది, అది అందం గురించిన మానము. ఏదో దేహాభిమానం, నా దేహం ఇంత గొప్పగా అందంగా ఉంది, దేహాభిమానం. అభిమానం, దేహం గురించిన అభిమానం, దేహాభిమానం. దాని గురించి నేను ఇంత కొలత వేసుకున్నాను, ఇంత అందగత్తెను అని ఫిక్స్ అయ్యాను, అది నా అభిమానం. దేహం గురించి, అందం గురించి. నాకు ఇంత డబ్బుంది, అది ధనాభిమానము. నాకు ఇంత చదువు ఉంది, అది విద్యాభిమానము. అట్లాంటివి అభిమానాలు ఉంటాయి నాకు. ఈ అభిమానాలన్నీ నాకు నేను వేసుకున్న కొలత. ఇప్పుడేమైంది, పక్కన వాడు ఒకవేళ నాకు నేను వేసుకున్న కొలత ఎంతో కొంత ఉంటుంది కదా, దానికన్నా వాడు కొంచెం తక్కువ నన్ను, నా అందాన్ని, నా డబ్బుని, నా తెలివిని, నా హోదాన్ని, ఐశ్వర్యాన్ని వాడు తక్కువగా అంచనా వాడి మానము నా గురించి నేను వేసుకున్న మానం కన్నా వాడు నన్ను ఎంత మానం చేశాడో, కొలిచాడో, అది తక్కువ ఉందని నాకు అనిపించింది అనుకోండి. తక్కువ అవడం అంటే అవ కదా, అవ అంటే తక్కువ. అప్పుడు నాకన్నా, నా గురించి నేను వేసుకున్న కొలత కన్నా వాడు నాకు వేసిన కొలత తక్కువ అని నాకు అనిపించింది అనుకోండి, వాడు నన్ను అవమానించాడు అంటే తక్కువగా కొలిచాడు అనుకుంటాను, అది అవమానం. లేదా నేను నా గురించి అనుకున్న దానికన్నా పక్కన వాడు కొంచెం ఎక్కువ నన్ను చూస్తున్నాడు, నన్ను ఎక్కువగా కొలిచాడు, నాకున్న తెలివితేటల కన్నా నాకు ఎక్కువ ఉన్నాయని వాడు అనుకుంటున్నాడు అని నాకు అనిపించింది అనుకోండి, ఏదో బహుమానం అంటాను. బహుమానం, బాగా చాలా ఎక్కువగా కొలిచాడు నన్ను అంటాను. ఇదంతా రిలేటివ్. నేను నా గురించి అనుకున్నది అభిమానము. నేను అనుకున్న దానికన్నా పక్కన వాడు నన్ను తక్కువగా కొలిచాడు అనుకుంటే అవమానం అంటాను. నేను అనుకున్న దానికన్నా నా గురించి పక్కన వాడు కొంచెం ఎక్కువగా కొలిచాడంటే బహుమానం అంటాను. ఏదో ఒకటి అంటాను, అభిమానము, అనుమానము, బహుమానము. మామూలుగా మానం ఉండదు, ఉన్నది ఉన్నట్టు కొలుచుకొని కూర్చోవడం ఉండదు. నేనెంతనో నాకు అంతుంది, దాని గురించి నాకు ఒక ఐడియా ఉంది, అయిపోయింది. ఇప్పుడు నా గురించి నేను అనుకున్న దానికన్నా పక్కన వాడు ప్రతి నిమిషంలో, ఏ సమయంలో అయినా సరే, ఏ ప్రదేశంలో అయినా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే, నాకన్నా వాడు ఎక్కువ తక్కువ నన్ను కొలుస్తున్నాడని నేను ఎప్పుడు అజ్యూమింగ్ చేసుకుంటుంటాను. దాన్ని బట్టి సుఖంగానో దుఃఖంగానో ఫీల్ అవుతుంటాను. ఈ మొత్తం రందిలో, ఈ గోలలోనే నా బతుకంతా నడుస్తుంటుంది. ఈయనకు అది లేదు గోల. ఈయనకు అభి లేదు, అవా లేదు, బహు లేదు, ఉత్తమానమే ఉంది. ఆయన ఏంటో ఆయనకు తెలిసి అయిపోయింది. పక్కవాడు ఆయన్ని బహు అనుకోవచ్చు, అవా అనుకోవచ్చు, ఆయన మాత్రం ఆ రెండింటిని పట్టించుకోడు, ఉత్తమానమే చూసుకుంటాడు ఆయన. కాబట్టి అయిపోయింది, మాన భావం అంత అక్కడికి అయిపోయింది ఆయనకి. ఎంత ప్రశాంతము! అసలు ఈ శాంతంతా, మొత్తం ఈ పైన చెప్పినవన్నీ ఆయనకి ఎందుకు వస్తాయంటే, ఈ శమం ఆయనకి, ఆ శమము మనసు స్థిమితంగా ఉపశమించేందుకుంటుందంటే ఆయనకి ఇంతే మానం ఉందంతే, అయిపోయింది. నాలాగా అభినో, అవనో, బహునో యాడ్ చేసుకోలేదు ఆయన. ఆ 3 లేవు కాబట్టి
లేకపోవడం వల్ల ఉత్త మానమే మిగిలింది కాబట్టి దానివల్ల ఆయనకి శమం ఉంది. నాకెందుకు శమం లేదు, అది నా శమం ఎక్కువ తక్కువ లేకపోతే అసలు లేకుండా ఎందుకు ఉంటుందంటే అవనో బహునో అభినో యాడ్ చేసుకున్నా కాబట్టి ఆయనకు అవి లేవు. తర్వాత గర్వ అభావం, గర్వం అన్నది ఆయనకి అభావం లేకుండా పోయింది, ఆ పొగరు అన్నది ఆయనకి లేదు. ఈ మొత్తం కలిపి ఒక 39 ఉన్నాయి. ఈ 39లో ఎంతో కొంత ఒకటో రెండో ఉన్నా చాలు బాగుపడిపోతాను. ఈ 32 అని 39 గుణాలే కాక అవియునుగాక ఇంకా 2 మహాగుణాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఈ 32 మామూలు గుణాలు ఉంటే ఇంకా 2 మహాగుణాలు ఉన్నాయి. ఆ బ్రహ్మణ్యత, శరణ్యత. బ్రహ్మణ్యత మొత్తం బ్రహ్మమంతా ఆయనే అయి ఉన్నది, వాటన్నిటికీ ఆశ్రయం ఆయనే అయి ఉన్నది. ఇంక ఇది మహాగుణం. ఈ మొత్తం సమూహానికి గుంపుకి ఆ శ్రీకృష్ణ దేవుడే ఆశ్రయమై ఉన్నది. ఆయన యందే ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయి, వర్తిల్లుతూ ఉంటాయి. వర్తిస్తూ ప్రవర్తిస్తూ ఆయన్ని అనువర్తిస్తూ ఆయన యందే ఉంటాయి. ఇప్పుడు ఆయన లేకుండా వెళ్ళాడు కాబట్టి ఏం చెయ్యాలి? ధర్మం ఒకవైపు, భూమి ఒకవైపు ఏడుస్తున్నాయంటే ఏడవకేం చేస్తాయి? అప్పుడేం జరిగిందంటే గణనాతీతములగు సద్గుణములు గల చక్రి సనిన ఘోర కలి ప్రేరణమున పాప సమూహ వ్రణయితులగు జనుల చూసి వగచెద తండ్రి అని భూమి చెప్పింది. గణనాతీతములు నేనేవో లెక్కబెట్టి చెప్పాను. గణనం అంటే లెక్క. ఈ గణం అంటే సమూహం. ఈ గణం మొత్తాన్ని నేను గణనం లెక్కబెట్టి, గణం అంటే సమూహం, గణనం అంటే లెక్కబెట్టడం. వీటిని నేనేవో లెక్కబెట్టా, ఒక 39, ఒక 2 అనేవో చెప్పాను. కానీ అసలు అవి గణనాతీతములు, లెక్కబెట్టడానికి లేకుండా లెక్కకు అతీతంగా ఉన్న అయి ఉన్న సద్గుణములు మొత్తము. ఈ పైన చెప్పినవి మామూలు గుణాలు కాదు. ఈ 39 అయినా ఇవి 2 అయినా ఇంకా అసలు లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉన్న అవన్నీ మామూలు గుణాలు కావు, అన్ని సద్గుణాలే. అంటే అందులో కొంచెం దుర్గుణాలు కూడా అక్కడక్కడ తక్కువ రకం గుణాలు కూడా ఉన్నాయి, కానీ చాలా భాగం మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పడానికి వీల్లేదు. ఉన్నదంతా సత్తే. అటువంటి చక్రి, చక్రం తిప్పేవాడు సనిన వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన కలి ప్రేరణమున, కలి ప్రేరేపించడం వల్ల పాప సమూహ వ్రణములు, పాపాలనే ఈ మొత్తం సమూహాలన్నీ వ్రణములు, పుళ్ళలాగా. వ్రణం అంటే పుండు. ఆ పుళ్ళ యుతులగు, ఆ పుండ్లన్నీ పాపాలు, కోపాలు, కోరికలు, లోభితనాలు, అబద్ధాలు చెప్పడాలు, క్రూర స్వభావాలు, 1, 2 కాదు, రకరకాల పుండ్లన్నిటితో కూడి ఉన్న జనులను చూసి వగచెద తండ్రి, ఏడుపొస్తుంది నాకు. ఓ ధర్మమా, వీళ్ళందరినీ నేను తట్టుకోవాలి, భరించాలి. వాళ్ళు బాత్రూంలకి వాటికి వెళ్తుంటే మొత్తము సహించి నేను క్లీనప్ అంతా చెయ్యాలి. వాళ్ళు నా గుండెలన్నీ కోస్తుంటే కూడా తట్టుకొని సహించి అయినా కూడా అన్నం పెట్టాలి. వీళ్ళందరినీ నా కళ్ళతోటి రోజు పొద్దస్తమానం చూడాలి, నా కళ్ళలో పెట్టుకొని చూడాలి. ఏమి చెయ్యాలరా దేవుడా అని నాకు ఏడుపు వస్తుంది అని చెప్తున్నది భూమి. గణనాతీతములగు సద్గుణములు గల చక్రి సనిన ఘోర కలి ప్రేరణమున పాప సమూహ వ్రణయుతులగు జనుల చూసి వగచెద తండ్రి. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకును, నానా వర్ణాశ్రమములకును, గోవులకును బాధయనుచు కుందెదను అనగా, ఓ అఘములంటే పాపములు లేనివాడా అనగా, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకు, నానా వర్ణ ఆశ్రమాల్లో ఉన్నవాళ్లకు, గోవులకు,
బాధలు కలుగుతాయని చెప్పి ఆలోచించుకుంటే గుండె పగిలి నేను కుందుతున్నాను, దుఃఖిస్తున్నాను అని చెప్తుంది. పైనుంచి వచ్చింది ఆమె, కింద నుంచి పైకి వెళ్ళలేదు, పైనుంచి వచ్చింది. దేవతలకు అక్కడ భూహు స్వర్లోకాలు అని చెప్పుకున్నప్పుడు స్వర్గలోకం, ఆ స్వర్గలోకం అందులో ఉన్న దేవతలు. అక్కడి నుంచి కొంచెం కిందికి వస్తే ఋషులు. ఇంకిక్కడ ఋషిలోకం నుంచి మొదలుపెట్టి మనకు భూవర్లోకం మొదలవుతుంది. ఆ ఋషులు, ఆ కింద ఉన్న పితృదేవతలు మన యముడు వాళ్ళందరూ ఇంకా కొంచెం అక్కడి నుంచి కింద ఉంటారు. అక్కడి నుంచి కిందికి వస్తే భూమితో పాటు ఉన్న ఈ ధర్మము. భూమి ఉంటే భూమి మీద ప్రాణులుంటాయి. ప్రాణులన్నీ జన్మ ఎందుకు ఎత్తాయి అంటే వాటికి ప్రారబ్ధ కర్మలుంటాయి, చేయవలసిన స్వధర్మాలుంటాయి. కాబట్టి నీకు ధర్మానికి ఇప్పుడు నా మీద ఉండి జన్మెత్తితే మరి భూమి మీద ఉంటారు. కాబట్టి నా మీద ఉండి నీతో పాటు కలిసి, ఎందుకంటే ఎవరి ధర్మం బట్టే వాళ్ళు పనులు చేస్తుంటారు. కాబట్టి నా మీద ఉండి నిన్ను పెట్టుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు ధీరులు. ధీ అంటే ధైర్యము, ధృతి, పట్టుదల అని అర్థం ఉంది. ధీ అంటే బుద్ధి అనుంది. ఎంతో కొంత బుద్ధితోటి, ఎంతో కొంత పట్టుదలలతోటి పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు ధీరులు. వీళ్లకు ఈ ధీరులు ఎంతమంది ఉంటారు? ఆ కర్మలు చేసేవాళ్ళు. భూమి మీద పుట్టినందుకు వాళ్ళు చేయవలసిన ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలని వాళ్ళ గుణాలను బట్టి 4 వర్ణాలుగా ఆయన విభాగం చేశారు. 4 ఆశ్రమాల్లో ఈ 4 వర్ణాల వాళ్ళు ఉండి ఆ పనులు, ఈ ధర్మాలు చెయ్యాలి అని ఆయన శాసనం చేశారు. కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ గోవులకంటే మళ్ళీ వేదాలకు. ఎందుకంటే నాకు అన్నది గోవులంటే, గోవు అంటే భూమి అని అర్థం ఉంది, కానీ ఇక్కడ నాకు అని అనేసింది ఆమె. కాబట్టి భూమి ఇక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత గోవులు అంటే ఆలోచనలు అని అర్థం ఉంది. ఈ ఆలోచనలు ఏంటి? మళ్ళీ ఇక్కడ ధీరులు, బుద్ధితోటి ఆలోచించేవాళ్ళు. కాబట్టి అక్కడ ఆలోచనలు అయిపోయినాయి. భూమి అయిపోయింది, ఆలోచనలు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ గోవులు అంటే మనము మళ్ళీ వేదాలు అనుకుందాం. మళ్ళీ గోవులు అంటే ప్రాణాలను కూడా అర్థం ఉంది. ఇప్పుడు మనుషులు పుట్టారంటే ప్రాణాలతో ఉంటారు, అక్కడ అది కూడా అయిపోయింది. కాబట్టి మొత్తం భూమి, ఆలోచనలు, ప్రాణాలు అవన్నీ అయిపోయిన తర్వాత మిగిలింది వేదాలు. కాబట్టి వేదాలకు కూడా బాధ అనుచు అందరికీ పైనుంచి కింది దాకా 3 లోకాల్లో ఉన్న ప్రతి చరాచర వస్తు విశేషానికి బాధలు కలుగుతాయి ఇంకా రాబోయే రోజుల్లో అని ఊహిస్తే నా మనసు కుంగిపోతున్నది. ఆ ఆలోచన తోటే, ఆ బరువుతోటే నా గుండె కుంగిపోతున్నదయ్యా. అందుకని ఏడుపు వస్తున్నది. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పలేక నీకు చెప్తున్నాను. నాతో పాటే ఉండేది నువ్వే. భూమి ఉంది అంటే ధర్మం ఉంటుంది. ధర్మంగా కర్మలు చేయవలసిన పని ఉంటుంది. ఆ పనులు చేయడం కోసమే, ప్రారబ్ధ కర్మల కోసమే జన్మలెత్తే వాళ్ళు ఉంటారు. జన్మలెత్తే వాళ్ళు ఉంటే భూమి ఉంటుంది. ఇంక ఈ రెండు కలిసే ఉంటాయి. కాబట్టి ఇంకెవరికి చెప్తాను? నీకే చెప్తున్నాను అని చెప్తున్నది ఆ తల్లి. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకు, నానా వర్ణ ఆశ్రమములకును, గోవులకును బాధయనుచు కుందెదను అనగా, ఇందులో భూమి, ఆలోచనలు, ప్రాణాలు, వేదాలు అని చెప్పాను. మామూలు ఆవులని చెప్పొచ్చు కదా అని అనుకునేరు. ఇక్కడ భూమి మీద ఉన్నవన్నిట్లో మొత్తం అన్ని ప్రాణుల్లో ఆవులు కూడా వస్తాయి. మళ్ళీ సపరేట్ గా ఆవులని చెప్పక్కర్లేదు. ఆవులతో సహా అన్ని ప్రాణులు, చరాచర జాతులన్నీ, అన్ని రకాల జన్మలు ఆ భూమి మీద ఉంటాయి. కాబట్టి భూమి వస్తే అన్ని వచ్చేస్తాయి. కాబట్టి మనము గోవులని, వేదాలను వేరుగా పెట్టుకున్నాం. ఎందుకంటే వేదాలకు కూడా కష్టాలు, కాని కాలాలు వస్తాయి. ఇప్పుడు వేదాలు కూడా ఉంటాయి సగం, పోతాయి సగం, అర్థం కాకుండా ఉంటాయి సగం. ఎంత వ్యాసుడు కలగాపులగమైన వాటిని విడదీసాయిన వ్యాసం చేసి ఇంత జాగ్రత్తగా వాటిని అందరిలోకి పంపించినా కూడా ఎన్ని మిగిలేయి? ఎంతమంది దాన్ని శ్రద్ధగా చదువుకుంటున్నారు? చదివిన వాళ్ళలో ఎంతమందికి అసలు ఉన్నది ఉన్నట్టు అర్థమైంది?
దానికెంత కాని కాలం వచ్చింది. ఇవన్నీ ఊహించుకుంటే నాకు ఏడుపు వస్తుంది, నా మనసు కుందుతున్నది, కుంగిపోతున్నాను అని చెప్పింది. బ్రహ్మాదులెవ్వని భద్ర కటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపముల, కమలాలయము మాని కమల ఎవ్వని పాద కమలంబు సేవించు కౌతుకమున, పరమ యోగీంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదురు ఎవ్వని నియతితోడ, వేదంబులెవ్వని విమల చారిత్రములు వినిపింపగాలేక వెగడు వడియే. అట్టి వాసుదేవున్ అబ్జ వజ్ర అంకుశ చక్ర మీన శంఖ చాప కేతు చిహ్నితంబులైన శ్రీచరణములు ఇంకా సోకవు అనుచు వగపు సోకెనయ్యా అన్నది. బ్రహ్మాదులు ఎవరి భద్ర కటాక్ష వీక్షణము భద్రం కలిగించే, ఉపద్రవాల్ని పక్కకు తొలగించే కటాక్షంతో కూడిన వీక్షణములు చూపులను వాంఛింతురో కోరుకుంటారో, అది కూడా ఊరికే కాదు, సత్తపముల సత్పదార్థం గురించి చేసే తపస్సులతో నీ కటాక్ష వీక్షణాలని బ్రహ్మాదులు కూడా కోరుకుంటారో ఎవరిది. కమలాలయము మాని కమల ఆలయము, కమలాలని ఆలయంగా పెట్టుకుని ఉన్నది లక్ష్మీదేవి. ఆమె ఆ ఆలయాన్నే మాని వదిలిపెట్టి ఆ కమల లక్ష్మీదేవి ఎవని పాద కమలంబులు కౌతుకమున కుతూహలంతో సేవించును, పరమ యోగీంద్రులు వాళ్ళ భవ్య భావిస్తున్న భావనాయోగ్యమైన చిత్తములందు హృదయాల్లో ఆ భావన ఎంతది, ధారణ ధ్యానాన్ని దాటి భావించే స్థితికి వచ్చిన భవ్యమైన చిత్తాలు. ఆ భావిస్తున్న చిత్తాల్లో ఎవరిని నియతితోటి నిశ్చలమైన బుద్ధితోటి నిలుపుతారో, వేదంబులు ఎవని విమల చారిత్రముల్ వినిపింపగాలేక వెగడు వడ్డాయో, వేదాలు కూడా ఎవరి చరిత్రల గురించి చెప్తానని చెప్పి ప్రయత్నం చేసి విమలమైన నిర్మలమైన చరిత్రలు నడవడికలు చెప్తానని బయలుదేరి చెప్పలేక వినిపింపగాలేక తడబడ్డాయో, వెగడు వడియే తడబడ్డాయో, వేదాలు కూడా చెప్పలేక, వాక్కులు వేదాలంటే వాక్కులే ఆయన మాటలు నుతించలేక తడబడ్డాయో, మాటలే తడబడ్డాయో, వేదాలకే మాటలు తడబడ్డాయో, అటువంటి వాసుదేవుడి యొక్క బిడ్డ వాసుదేవుడు, ఆయన యొక్క శ్రీచరణాలు పాదాలు అరికాళ్లలో అబ్జము పద్మము, వజ్రము వజ్రాయుధము, అంకుశము చక్రము, మీనము చాప, శంఖము చాపమంటే విల్లు, కేతు అంటే జెండా, ఈ చిహ్నితంబులైన ఈ చిహ్నాలతో ఉన్న ఆయన అరికాళ్ళు పాదాలు ఇంకిప్పటి నుంచి సోకవు నాకు తాకవు అనుచు వగవు దుఃఖము సోకినయ్య. నాకింకా మళ్ళీ ఆయన పాదాలు ఫిజికల్ గా భౌతికంగా నన్నింక తాకవని నాకు అంత దుఃఖం వచ్చింది అని చెప్తున్నది భూమి. బ్రహ్మాదులెవ్వని భద్ర కటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపముల, కమలాలయము మాని కమల ఎవ్వని పాద కమలంబు సేవించు కౌతుకమున, పరమ యోగీంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదురు ఎవ్వని నియతితోడ, వేదంబులెవ్వని విమల చారిత్రములు వినిపింపగాలేక వెగడు వడియే. అట్టి వాసుదేవున్ అబ్జ వజ్ర అంకుశ చక్ర మీన శంఖ చాప కేతు చిహ్నితంబులైన శ్రీచరణములు ఇంక సోకవు అంచు వగపు సోకెనయ్యా. హరిపాదంబులు సోకెడి సిరికతమున నఖిల భువన సేవ్యత్వముతో స్థిరనైతిని
ఇన్ని దినములు హరినా గర్వము మాంచి అరిగే మహాత్మా హరిపాదంబులు సోకెడి. హరి అన్ని పాపాలను పరిహారం చేసేవాడు, హరించేవాడు, దుర్మార్గాలను పాపాలను సంహారం చేసేవాడు హరి. ఆయన యొక్క పాదాలు సోకే సిరి శ్రీ లక్ష్మీదేవి కథమున ఆ విధంగా అఖిల భువన సేవ్యత్వముతో అన్ని భువనాలు, భూమి మీద ఉన్న భువనమంతా, భువలోకమంతా మొత్తం అంటే మనుషుల దగ్గర నుంచి ఋషుల వరకు అందరూ సేవిస్తూ ఉంటే ఆ సేవ్యత్వముతో స్థిరనైతిని, స్థిరంగా ఉన్నాను ఇన్ని దినములు, ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ హరి నా గర్వము మాంచి నా గొప్పతనాన్ని తగ్గించి ఆయన అరిగే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేసరికి నా గొప్పతనం తగ్గిపోయింది. ఆ శ్రీ, ఆ ఐశ్వర్యమంతా పోయింది. ఆ భువనాలన్నీ నన్ను సేవించకపోవడంతో ఇప్పుడు సంబంధం లేదు అసలు. ఇంకా ఆ కష్టాలను పాపాలని పరిహారం చేసేవాడు లేకపోయేసరికి ఇంకా సిరియేమి, సేవ్యత్వమేమి, ఆ స్థిరత్వమేమి అన్నీ పోయాయి. ఇంక నా గర్వమే పోయింది. దాన్ని ఆ విధంగా తీర్చి ఆయన అరిగే వెళ్ళిపోయాడు. ఓ మహాత్మా, ఓ ధర్మాత్మ, ఓ ధర్మ. హరిపాదంబులు సోకెడి సిరికథమున నఖిల భువన సేవ్యత్వముతో స్థిరనైతిని ఇన్ని దినములు హరినా గర్వము మాంచి అరిగే మహాత్మా. లీలాకారము దాల్చెను శ్రీలలనేశుడు ఖలుల శిక్షించి భవోన్మూలనము సేయు కొరకును 4 పాదముల నిన్ను నడిపించుటకున్. ఆ శ్రీలలనేశుడు ఆశ్రయ స్థానమై ఆశ్రయించిన వాళ్ళందరినీ లాలించేవాడు శ్రీలలనుడు. ఆయన ఈశుడు అందరికీ లీలగా ఈ ఆకారాన్ని దాల్చి పుచ్చుకుని తీసుకుని వచ్చాడెందుకో తెలుసా? 3 పనులు చేయడానికి. ఖలుల శిక్షించి, దుష్ట శిక్షణ చేసి, భవ ఉన్మూలనము చేయు కొరకు, భవములు అంటే జన్మలు, పుట్టుకలను, ఉన్మూలనము కూకటి వేళ్లతో పెళ్లగించడం అన్న పనిని చేయు కొరకు, చేయడం కోసము, శిష్ట రక్షణ. 4 పాదములతో నిన్ను నడిపించుటకున్, ధర్మ సంస్థాపన చేయడం కోసమే ఆయన ఈ ఆకారము, అవతారము తీసుకొనొచ్చాడు. లీలాకారము దాల్చెను శ్రీలలనేశుండు ఖలులకు శిక్షించి భవ ఉన్మూలనము చేయు కొరకును 4 పాదముల నిన్ను నడిపించుటకున్. ధర్మం నడిచింది చక్కగా అంటే అప్పుడు భూమి మీద పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ కర్మలను కూడా సరిగ్గా చేస్తారు. అప్పుడు అధర్మంగా చెయ్యరు కాబట్టి భూమికి కష్టాలు ఉండవు, నీళ్లకు, చెట్లకి, వాటికి బాధలుండవు, పాడి అవన్నీ పండుతాయి, పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ధర్మం ఉంది అంటే భూమి బాగుంటుంది. అందుకే ఆయన భూమిని ఎట్లా రక్షిస్తాడంటే ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదెట్లా చేస్తాడంటే ఖలులను శిక్షిస్తాడు. ఖలులను శిక్షిస్తే ఇటు శిష్టులను రక్షించడం, అటు ధర్మాన్ని స్థాపించడం 2 అవుతాయి. ఇది 2 జరిగినాయి అంటే భూమిని ఉద్ధరించడం వాటితో పాటు జరిగిపోతుంటుంది. అన్ని కలిపి చేస్తాడు. ఆ చేసేవాడు ఇన్నాళ్ళు అసలు రూపంలో వచ్చాడు, ఇప్పుడు లేడు. తలుచుకుంటే దుఃఖం వస్తుంది. ఆ మధురోక్తులు, ఆ నయములు, ఆ దరహాసములు, ఆ దయారసంబు, ఆ మురిపంబులు, ఆ తగవులు, ఆ గమనక్రియలు, ఆ మనోహర ప్రేమ కరావలోకనములు ప్రీతి కనుంగొనలేమి మాధవున్ కామినులేల నిర్దళిత కర్ములు యోగులు పాయనేత్తురే. ఆయన వెళ్ళిపోయాడంటే దుఃఖం ఎందుకు వస్తుందంటే, సరే కానీ ఏదో దుష్టులున్నారు వాళ్ళని శిక్షించాలి, శిష్టులున్నాళ్ళు రక్షించాలి, నిన్ను ధర్మాన్ని బాగా నడిపించాలి, ఇవన్నీ సరే గాని
ముఖ్యంగా నాకెందుకు బాధ అనిపిస్తుందంటే, ఆయన మధురలో ఉన్నా, ఆయన రేపల్లలో ఉన్నా, ఆయన ఏదో హస్తినాపురంలో ఉన్నా, ఇంద్రప్రస్థంలో ఉన్నా, ఏదో ఆయన ఆ యుద్ధ రంగంలో తిరుగుతున్నా, కురుక్షేత్రంలో ఉన్నా, ఆయన ఎక్కడున్నా నా మీదే కదా ఉన్నాడు, భూమి మీదే. అక్కడే నడుస్తుంటాడు. అప్పుడు ఆయన ఎక్కడ ఉండి ఎవరితో ఏం మాట్లాడుతున్నా సరే నేను చూస్తాను. ఏదో మధురలో ఉన్నప్పుడు ఇంద్రప్రస్థంలో ఉన్నవాళ్ళు, ఇంద్రప్రస్థంలో ఉంటే ఆ గోకులంలో ఉన్నవాళ్ళు, ఆయన గోకులంలో ఉంటే ఆ హస్తినాపురంలో ఉన్నవాళ్ళు చూడలేకపోతారేమో. ఆయన్ని చూడాలంటే వాళ్ళు పనిగట్టుకొని వాళ్ళ రథాలెక్కి వెళ్లాల్సి వస్తుందేమో. నాకేమవసరము? ఆయన ఎక్కడున్నా నేను చూడొచ్చు. ఆ రకంగా భౌతికంగా చూసే ఇన్నాళ్ళు ఆ మధుర ఉక్తులు, మాటలు మధురంగా మాట్లాడుతుంటే అవన్నీ వినొచ్చు, నేను ఎక్కడున్నా వినొచ్చు. ఆ నయములు, ఆ నయగారాలు, ఆ వయ్యారాలు, ఆ దరహాసాలు, ఆయన చిరునవ్వులన్నీ ఒలకబోస్తుంటే అవన్నీ చూడొచ్చు, నేను ఎక్కడి నుంచైనా చూడొచ్చు. ఆ దయారసములు, ఆ దయని రసంలాగా ఆయన కురిపిస్తూ ఉంటే నేను ఎంత మంది మీద ఆయన కరుణ చూపిస్తుంటే చూశాను. ఆ మురిపాలు, ఆయన ముద్దులు, ఆయన ముద్దు ముద్దు మాటలు, చిరునవ్వులు, ఆయన మురిపాలు ముద్దులు, ఆయన తగవులు, ఆయన గొడవలు, ఆయన గమన క్రియలు, ఆయన నడుస్తూ ఉంటే ఆహా, ఆ మనోహర ప్రేమ కరావలోకనము, మనసులను హరించే మనోహరమైన ప్రేమకరమైన, ప్రేమని కలిగించే అవలోకనములు, చూపులు, అవి మొత్తం వాటన్నిటిని ప్రీతితోటి ఇష్టంగా కనుగొనలేమి, ఇంకా చూడలేము. ఆ మాధవుణ్ణి కామినులేలా, కోరికలతో ఉన్నవాళ్ళేంటి, కోరికలు లేని వాళ్ళు, నిర్దళిత కర్ములు. కోరికలు లేకపోతే, ఒకటి కావాలి అని లేకపోతే కర్మలు, వాటి కోసం సాధించే పనులు కూడా ఉండవు. కాబట్టి కోరికలే లేని వాళ్ళు కర్మలు లేకుండా ఉంటారు, పనులు లేకుండా. వాళ్ళు ఆ కర్మలను నిర్దళితము కోసేసుకున్నారు, కర్మలన్నిటిని తెగ్గోసుకున్నారు, బంధాలన్నిటిని, పనులన్న బంధాలని తెంపేసుకున్న వాళ్ళు. అటువంటి యోగులు కూడా పాయనీర్తులే, వదిలిపెట్టడం అన్నది నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా రాదు, ఇంకా పని తెలియదు. మాధవుణ్ణి కోరికలతో ఉన్న వాళ్లే కాదు, కోరికల్ని తెగగోసుకున్న వాళ్ళు కూడా ఆయన్ని చూడాలని కోరుకుంటారు. కోరికలు ఉన్నవాళ్ళు ఆయన్ని చూడాలని కోరుకోవడంలో పెద్ద విషయం లేదు, కానీ కోరికలే లేని వాళ్ళు కూడా ఆయన్ని చూడాలని కోరుకుంటారు. కాబట్టి దుఃఖం వస్తుందయ్యా, భౌతికంగా ఆయన్ని చూడలేకపోతున్నానని. ఆ మధురోక్తులు, ఆ నయములు, ఆ దరహాసములు, ఆ దయారసంబు, ఆ మురిపంబులు, ఆ తగవులు, ఆ గమనక్రియలు, ఆ మనోహర ప్రేమ కరావలోకనము, ప్రీతిన్ కనుగొనలేమి. మాధవున్ కామినులేల, నిర్దళిత కర్ములు యోగులు పాయనీర్తురే. మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడిన మోహవశనై నేరంజిల్లగా, రోమాంచము క్రియ మొల్లములై మొలచు సస్యములు మార్గములన్. మెల్లమెల్లగా నా మీద యాదవ వల్లభుడు కృష్ణుడు అడుగిడిన, చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఆయన మెల్లమెల్లగా నా మీద నడుస్తూ ఉంటే, ఆ మోహానికి వశమై నేను ఉన్న సమయంలో ఆ విధంగా నే రంజిల్లగా, రాజిల్లుతూ ఉంటే, అప్పుడు రోమాంచము క్రియ, ఏదో నా శరీరము గగుర్పొడిచినట్టు, పులక అంకురాలన్నీ వచ్చినట్టు ఆ క్రియ ఆ విధంగా మొల్లములై, అధికంగా ఇంకా ఎక్కువగా సస్యములు, పంటలన్నీ, మార్గములను, ఆయన వెళ్తూ ఉన్న మార్గాలన్నిట్లో, ఆయన ఏ వైపు నుంచి నడుస్తుంటే ఆయన వెళ్తున్న మార్గంలో సస్యాలన్నీ, పంటలన్నీ, ధాన్యపు పంటలన్నీ మొల్లములై ఇంకా ఎక్కువగా నా మీద మొలిచేవి. ఏదో మామూలుగా మనిషి రూపంలో ఉన్న వాళ్ళకి, శరీరానికి
ఆ ఒళ్ళంతా పులకాంకురాలు మొలిచినట్టు భూమి మీద మొత్తం సస్యాలన్నీ పండేవి. ఆ రకంగా నేను రంజిల్లేదాన్ని, రాజిల్లేదాన్ని. అంత గొప్పగా ఉండేది. నేను మోహానికి వశమై పరవశమై ఉన్న సమయంలో మెల్లను నాపై యాదవ వల్లభుడు అడుగిడగా మోహవశనై నే రంజిల్లగా రోమాంచముక్రియ మొల్లములై మొలచు సస్యములు మార్గములన్ అని ఇట్లు పూర్వవాహిని అయిన సరస్వతీ తీరంబున ధర్మదేవుడున్ భూమియు వృషభ ధేను రూపంబుల భాషింప రాజర్షి అయిన పరీక్షిద్భూవరుండు డగ్గరియే. ఆ సమయంబున అని ఇట్లు పూర్వవాహిని పూర్వం దిక్కు నుంచి ప్రవహిస్తూ వచ్చి అటువైపు సముద్రంలో కలిసిపోయే సరస్వతి నది, తూర్పు వైపు నుంచి వచ్చి తూర్పు వైపు సముద్రంలో కలిసేవన్నీ నదులు, పడమటి దిక్కు నుంచి వచ్చి అటువైపు సముద్రంలో కలిసేవన్నీ నదాలు. సరస్వతి నది, నదం కాదు కాబట్టి పూర్వవాహిని సరస్వతి. ఆ సరస్వతి నదీ తీరంలో ధర్మదేవుడు, భూదేవి గోవృషభ రూపాల్లో భాషింప మాట్లాడుకుంటూ ఉంటే రాజర్షి, ఈయన పరీక్షిత్ రాజుగారే, మహారాజే, కాని ఆయన ఋషి కూడా అయిన ఆ పరీక్షిత్ భూవరుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే కైలాసాచల సన్నిబంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండు ఒక్కడు శూద్రుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలన్కూలగ తన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాసాచల సన్నిబంబగు, కైలాస అచలము, కైలాస పర్వతం, అచలం అంటే చలించేది కానిది, చలనం అంటే కదలికలు లేనిది, కదలకుండా ఉండేది పర్వతం. కైలాస అచలం, దాని సన్నిభం, దానిలాగా ఉన్న, కైలాస పర్వతం లాగా తెల్లగా ఉన్న, పెద్దగా ఎత్తుగా ఉన్న ఒక మహాగంభీరమైన గోరాజము, ఆ వృషభమున్నది. దాన్ని కాలక్రోధుడు, కాలం అంటే కాలుడు అంటే యముడు, యముడిలాగా పట్టరాని కోపంతో ఉన్నాడేంటో మరీనా. దండహస్తుడు, చేతిలో ఒక దుడ్డుకర్ర పట్టుకొని ఉన్నాడు. నృపాకారుడు, రాజు రూపంలో ఉన్నాడు, ఆ ఆకారంలో రాజుగారిలాగా తయారయ్యాడు. క్రూరుడు, దుర్మార్గుడు. జంఘాలుడు, జంఘం అంటే పిక్క, ఆ పిక్కలు బాగా గట్టిగా ఉన్నాయి, బలంగా బలిష్టంగా ఉన్నాయి ఆయన పిక్కలు, పరిగెత్తడానికి తన్నడానికి వాటికి పనికొస్తాయి. అటువంటి బాగా బలిష్టంగా ఉన్న పిక్కలతో ఉన్నాడు, పిక్క బలంతో ఉన్నాడు. వాడు ఒకడు. శూద్రుడు ఆసురగతిన్, రాక్షసుల్లాగా అసురుల్లాగా కారుణ్య నిర్ముక్తుడై, కరుణ నుంచి ముక్తుడై విముక్తి పొంది, కరుణన్న దయన్నది లేకుండా ఆ మహాగంభీర గోరాజాన్ని, కైలాసాచల సన్నిభమైన ఆ వృషభాన్ని, ధర్మాన్ని, ఆయంత ఆ కొంచెం కూడా ధర్మం లేకుండా నేలన్ కూలగా తన్నే, కింద పడేటట్టు ఒక తన్ను తన్నాడు. అసలే పిక్క బలం ఎక్కువ ఉంది. పాపము ఆ తన్నెట్లా ఉంది అంటే నిర్ఘాత పాదం. ఆ నిర్ఘాతం అంటే పిడుగుపాటు, పిడుగుపాటు లాంటి ఆ పాదాహతి, పాదంతో తంతే ఆ తన్నుకు పాపము ఆ వృషభము పంచితిలింది, దానికి మూత్రం వచ్చింది. అంత భయంకరంగా తన్నెడు ఒక తన్ను. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమన్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండు ఒక్కడు శూద్రుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలన్కూలగ తన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. మరియును ఇంకప్పుడు అక్కడికి ఆగలేదు ఆ పుణ్యాత్ముడు.
ఆలోలాంగకన్ అశ్రుతోయ కణ జాలాక్షిన్ మహాంబారవన్ బాలారూఢ తృణావళీ కబళ లోభవ్యాప్త జిహ్వాగ్రన్ ఆందోళ స్వాంతన్ అజీవవత్సన్ ఉదయ దుఃఖాన్వితన్ ఘర్మ కీలాల ఆపూర్ణ శరీరన్ ఆ మొదవన్ ఉల్లంఘించి తన్నెన్వడిన్. ఇంకా ఆ ఎద్దును ఒక తన్నెడది కింద పడ్డది, అది మూత్రం కూడా పోసుకుంది. ఆ పక్కనే ఈ ఆవు ఉంది, ఇంక దాని సంగతి చూస్తున్నాడు. ఆలోల అంగకం, అంగకం అంటే శరీరం, ఆలోలం అంటే వణుకుతూ ఉన్నది, కదిలిపోతూ ఉన్నది, భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ దుఃఖంతో ఏడుస్తున్నది. దాన్ని ఆ ఆవును, ఆ ఆవు ఇంకా ఎట్లుంది, వణుకడమే కాదు, అశ్రు తోయ కణ జాల అక్షి, అశ్రువులంటే కన్నీళ్లు, ఆ తోయములు నీళ్లతో, ఆ కణములతో, ఆ జాలము సమూహంతో ఉన్న అక్షులు కళ్ళతో ఉన్నది. కన్నీళ్లు కారుతుంటే ధారాపాతంగా అటువంటి కన్నీళ్లతో ఉన్న ఆ ఆవును మహాంబారవన్, అంబా అని మహా పెద్దగా రవం అరుస్తూ ఉన్న, అంబా అంబా అని అరుస్తుంది ఆ ఆవు, ఏడుస్తుంది, వణుకుతుంది. పైగా బాలారూఢ తృణావళీ కబళ లోభ వ్యాప్త జిహ్వాగ్ర, బాల అంటే అప్పుడే పుట్టిన, ఆరూఢం అంటే పైకి వచ్చింది, మొలకెత్తింది, ఆ రకంగా ఉన్న తృణం గడ్డి, ఆవళి ఆ వరుస, దాన్ని కబళం తిందామన్న లోభం ఆశతో వ్యాప్తం బయటికి వచ్చి వ్యాపించిన జిహ్వాగ్రం నాలుక అంచు, అక్కడ మొలుస్తున్న అప్పుడే మొలకలెత్తుతున్న లేత గడ్డి, బాల తృణం అంటే లేత గడ్డి, దాన్ని కవళిద్దాం తిందామని చెప్పి నాలిక బయటికి పెట్టి కొరకపోతుంది. దాన్ని ఆందోళ స్వాంతన్, ఆందోళిక అంటే కదులుతూ ఉండడం, ఆందోళన అంటే డోలిక అన్న ఆందోళిక అన్న పల్లకి, ఎందుకంటే ఊగుతూ వెళ్తూ ఉంటుంది ఆ రకంగా, లేదా ఉయ్యాలను కూడా ఆందోళిక అంటాం. ఈ ఆందోళన అంటే ఊగుతూ ఉండడం, స్వాంతనం అంటే మనసు కదిలిపోతూ ఉన్నది, శాంతి లేకుండా ఉన్నది. దాన్ని అజీవ వత్సన్, జీవంతో ఉన్నది కాదు, అజీవమై ఉన్నది అంటే సజీవంగా లేదు, చచ్చిపోయిన వత్స, బిడ్డ చచ్చిపోయినప్పుడు ఆ ఆవు ఎట్లా ఏడుస్తుందో అట్లా ఏడుస్తున్న దాన్ని ఉదయత్ దుఃఖాన్వితన్, ఉదయిస్తుంది, ఇంకా దుఃఖం అంతకంతకు పెరుగుతున్న దాన్ని ఘర్మ కీలాలం, ఘర్మం అంటే చెమట కీలం నీళ్లతో ఆపూర్ణ నిండి ఉన్న శరీరం, బాగా చెమట నీళ్లతో నిండిపోయిన శరీరంతో ఉన్నదాన్ని ఆ మొదవున్, ఆ ఆవును ఉల్లంఘించి, లంఘించడం కాదు, లంఘించడం అంటే దూకడం, ఉల్లంఘించడం అంటే ఎగిరి దూకడం, ఎగిరి ఒక్క దూకు దూకి వడిన్ వేగంగా ఒక్క తన్ను తన్నెన్, ఎగిరి ఒక్క తన్ను తన్నేడు, అసలే బలమైన పిక్కలతో ఉన్నాడు, ఆ పిక్క బలంతో ఒక్క తన్ను తన్నేడు ఎగిరి మరి దూకి. ఆలోలాంగకన్ అశ్రుతోయ కణ జాలాక్షిన్ మహాంబారవన్ బాలారూఢ తృణావళీ కవళ లోభ వ్యాప్త జిహ్వాగ్రన్ ఆందోళ స్వాంతన్ అజీవవత్సన్ ఉదయ దుఃఖాన్వితన్ ధర్మ కీలాల ఆపూర్ణ శరీరన్ ఆ మొదవున్ ఉల్లంఘించి తన్నెన్ వడిన్ అన్న చోట మనము ఇవాళకి ఆపుదాము. అప్పుడు మన పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడో వచ్చే వారం కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.